వినాయక చవితికి సంబంధించి ఒకటి మొన్న అనిత గారు చెప్పినటువంటిది ఏదైతే ఒక రోజుకి మైక్కి 100, చిన్న విగ్రహం అయితే రోజుకి 350, పెద్ద విగ్రహం అయితే 700 రూపాయలు అని ప్రకటించడం. అయితే ఆ తర్వాత వినాయక చవితి అయిపోయిన రోజున లేదా వినాయక చవితి సాయంత్రానికి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. అబ్బెబ్బే అది ఎప్పుడో జగన్ హయాంలో జీవో ఇస్తే నేను చదివేశాను తప్పించి మరేమీ లేదు, అసలు ఎవరి దగ్గర 10 పైసలు తీసుకోలేదని. చాలామంది ఇదిగో ఇంత డబ్బులు కట్టామంటూ చలానాలు చూపెడుతున్నారు. ఆ కాంట్రవర్సీ నుంచి బయటికి రప్పించడానికి ఆవిడతో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ విషయంలో ఒకటి నడుస్తుంది. ఇప్పుడు ఇది బాక్స్లో కనబడుతున్నటువంటిది తాజాగా కడప జిల్లాకి సంబంధించి వైఎస్ఆర్ జిల్లాకి సంబంధించినటువంటి ఒక పోలీసు నోటీసు. అయినా మీకు తెలియజేయనిది ఏమనగా ఈ నెల 7వ తేదీన అనగా 7/9/2024 జరగబో వినాయక చవితి పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షతో పోలీసు ఉన్నతాధికారులు వినాయక మండపాల వద్ద కానీ నిమజ్జనం సమయంలో కానీ డీజేలు వాడకూడదని తెలిపారు. కావున మీరు ఏ వినాయక ఉత్సవ కమిటీ వారికి డీజేలు బాడుక్కి ఇవ్వరాదు, ఒకవేళ డీజేలు బాడుక్కి ఇచ్చించో మీపై చట్టపరమైన చర్యలు తీసుకోనబడును అని తెలియజేయడం అన్నది. ఇది వినాయక చవితికి ముందు పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ అంటూ ఏదైతే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సంతకంతో 6/9/2024 ఇచ్చినటువంటి నోటీసులు, అంటే డీజేలని అద్దెలకు ఇచ్చేటటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీస్ అన్నది ఇప్పుడు వైరల్ అవుతుంది. బట్ ఇది ఆచరణలో జరిగినట్టేం కనిపించలేదు. చాలా చోట్ల డీజేలు అందరి దగ్గర కనబడుతున్నాయి. ఒక్క కడప జిల్లాలోనే ఇట్లా నోటీసులు ఇచ్చారా, అక్కడ ఇది ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కల్పితమా అన్నటువంటిది స్పష్టత రావాల్సి ఉంది.